ఈరోజు మనం అమెరికా చరిత్రలోని ఒక చీకటి అధ్యాయం గురించి, మన మనసులను కలిచివేసే ఒక నిజం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది విన్నప్పుడు మనుషులు తమ స్వార్థం కోసం ఎంత క్రూరంగా ప్రవర్తించగలరో, ఒక జాతిని నాశనం చేయడానికి ఎంత భయంకరమైన ప్రణాళికలు వేయగలరో అర్థం చేసుకుంటే మన ఒళ్ళు గగురుపాటుకులోనవుతుంది. ఈ కథ ది గ్రేట్ అమెరికన్ బైసన్ మసాకర్ గురించి. మీరు నమ్ముతారా? 1800 సంవత్సరం ప్రారంభంలో, అంటే కేవలం 200 ఏళ్ల క్రితం, అమెరికా గడ్డి మైదానాల్లో సుమారు 60 మిలియన్లు, అంటే 6 కోట్ల అమెరికన్ బైసన్లు స్వేచ్ఛగా తిరిగేవి. వాటిని బఫెలో అని కూడా అంటారు. అవి ఎంత భారీ సంఖ్యలో ఉండేవంటే, అవి ఒకచోట నుండి ఇంకొక చోటికి వలస వెళుతున్నప్పుడు ఆ నేల దద్దరిల్లిపోయేది. ఆ డెక్కల చప్పుడు 100 మైళ్ల దూరం వినిపించేది. కొన్నిసార్లు ఒక మంద మీ ముందు నుండి వెళ్లడం మొదలుపెడితే ఆ మంద పూర్తిగా దాటి వెళ్లడానికి కొన్ని రోజుల సమయం పట్టేది. ఆకాశం నుండి చూస్తే భూమి మీద నల్లటి నదులు ప్రవహిస్తున్నాయనిపించేది. అదొక అద్భుతమైన దృశ్యం. కానీ కేవలం 80 సంవత్సరాల తర్వాత, 1880ల చివరి నాటికి ఆ 6 కోట్ల బైసన్ల సంఖ్య ఎంతకు పడిపోయిందో తెలుసా? కేవలం 300 నుండి 400కు పడిపోయింది. 6 కోట్లు ఎక్కడా? 400 ఎక్కడా? ఆ 6 కోట్ల జీవాలు ఏమయ్యాయి? ఎందుకు చంపబడ్డాయి? ఇది కేవలం వేట కోసం జరిగిన నరమేధమా, లేక దీని వెనుక చరిత్ర పుస్తకాలు మనకు పూర్తిగా చెప్పని ఒక భయంకరమైన అతిపెద్ద జినోసైడ్ కుట్ర ఉందా? ఈ వీడియోలో దాని గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం జంతువుల కథ కాదు, మనుషుల కథ. ఇది పర్యావరణ విధ్వంసం ముసుగులో జరిగిన ఒక జాతి నిర్మూలన కథ. ఈ బైసన్లు అమెరికన్ మైదానాలకు కేవలం జంతువులు కాదు, అవి ఆ ప్రాంతపు ఆత్మ. ముఖ్యంగా అక్కడ వేల సంవత్సరాలుగా నివసిస్తున్న లక్షలాది మంది స్థానిక తెగలు ఉండేవి. వాళ్లని నేటివ్ అమెరికన్స్ అంటారు. అందులో లకోటా, సియు, చయన్నే, అరాపహో, కియోవా, కొమాన్సీ వంటి తెగలకు ఈ బైసన్ కేవలం జంతువు కాదు, వాళ్లకు దేవుడు లాంటిది. వాళ్ల జీవితం మొత్తం ఆ బైసన్ చుట్టూనే తిరుగుతుంది. అంటే వాళ్లకు కావాల్సిన ఆహారం ఆ బైసన్ మాంసం నుండి వస్తుంది. చలికాలంలో కూడా నిల్వ ఉండడానికి దాన్ని ఎండపెట్టి జర్కీ అనే ఒక రకమైన ఆహారం తయారు చేసుకునేవారు. వాళ్లు కట్టుకునే బట్టలు ఆ బైసన్ చర్మం నుండి వచ్చినవే. వాళ్లు నివసించడానికి వేసుకునే టిపీ అనే పెద్ద పెద్ద డేరాలు ఆ బైసన్ చర్మంతో కుట్టినవే. ఆ చర్మం ఎంత బలంగా ఉండేదంటే అది భయంకరమైన గాలివానాలను, మంచు తుఫాన్లను కూడా తట్టుకునేది. వాళ్లు వాడుకునే ఆయుధాలు, పనిముట్లు ఆ బైసన్ ఎముకల నుండి, కొమ్ముల నుండి తయారు చేసుకునేవారు. బాణాలకు అస్త్రాలు, సూదులు, కత్తులు, గొడ్డళ్ళు అన్నీ ఆ ఎముకల నుండే చేసుకున్నారు. చివరికి వాళ్లు వంట చేసుకోవడానికి కావలసిన ఇంధనం కూడా ఆ బైసన్ పేడ నుండే వచ్చేది. ఆ మైదానాల్లో పెద్ద పెద్ద చెట్లుండేవి కాబట్టి ఆ ఎండిన పేడే వాళ్లకు మంట. వాళ్ల దారాలు, తాళ్లు ఆ బైసన్ నరాల నుండి వచ్చేవి. వాళ్లు తాగే నీటి సంచులు ఆ బైసన్ పొట్టభాగాల నుండి తయారు చేసుకునేవారు. ఆ బైసన్ కొమ్ములను కప్పులుగా వాడేవారు. అంతేకాదు, వాళ్ల ఆధ్యాత్మిక జీవితం కూడా బైసన్ చుట్టూనే ఉండేది. అంటే తెల్ల బైసన్ పుడితే అది దేవుడు పంపిన సంకేతంగా భావించేవారు. వాళ్ల ప్రార్థనలు, వాళ్ల పండుగలు అన్నీ బైసన్కు కృతజ్ఞత తెలుపుతూ జరిగేవి. వాళ్లు తమను తాము బైసన్ ప్రజలు అని గర్వంగా పిలుచుకునేవారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఈ స్థానిక అమెరికన్లు బైసన్లను వేటాడేవారు, కాని ఎప్పుడూ నాశనం చేయలేదు. వాళ్లకు ఎన్ని కావాలో అన్నిటినీ వేటాడేవారు. ఒక బైసన్ను చంపినప్పుడు దాని శరీరంలోని ప్రతి భాగాన్ని వాడేవారు. ఏదీ వృధాగా పోనిచ్చేవారు కాదు. చంపే ముందు ఆ బైసన్ ఆత్మకు క్షమాపణ చెప్పి కృతజ్ఞతలు తెలిపేవారు. అది వాళ్ల సంస్కృతి. ఆ బైసన్ ఉన్నంతవరకు వాళ్లు స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ఎవరిమీద ఆధారపడకుండా బ్రతికేవారు. అంతా బాగానే ఉంది. కానీ అమెరికాలో ఇప్పుడున్న అమెరికన్లు అసలైన అమెరికన్లో కాదని మనకు తెలుసు. ఒకప్పుడు యూరప్ నుండి వలస వెళ్లిన బ్రిటిష్ వాళ్లు అమెరికాని తమ సొంత దేశం చేసుకున్నారు. దానికోసం యూరప్తో పోరాటం చేశారు. దాన్నే అమెరికన్ సివిల్ వార్ అంటారు. 1860లలో అమెరికన్ సివిల్ వార్ ముగిసిపోయింది. ఇప్పుడు అమెరికన్ల దృష్టి మొత్తం పశ్చిమం మీద పడింది. అంటే మొదటి నుండి వాళ్లకు మేనిఫెస్ట్ డెస్టినీ అనే ఒక ఆలోచన బలంగా ఉండేది. అంటే అట్లాంటిక్ మహాసముద్రం నుండి పసిఫిక్ మహాసముద్రం వరకు ఈ మొత్తం ఖండాన్ని ఆక్రమించుకోవడం దేవుడు తమకిచ్చిన హక్కు అని వాళ్లు నమ్మేవారు. కాబట్టి కొత్త భూములను ఆక్రమించుకోవడానికి, తూర్పు తీరాన్ని పశ్చిమ తీరంతో కలపడానికి వాళ్లు ఒక ప్లాన్ వేశారు. అదేంటంటే, ఈ రెండిటికీ మధ్య ఒక రైల్వే ట్రాక్ వేస్తే దాంతో వెస్ట్ ప్రాంతానికి కూడా ప్రజలు వెళ్లి అక్కడ స్థిరపడొచ్చు అనుకున్నారు. అప్పుడే
ట్రాన్స్ కాంటినెంటల్ రైల్ రోడ్ నిర్మాణం జరిగింది. అందులో భాగంగా దాదాపు 3000 కిలోమీటర్ల ట్రాక్ని నిర్మించారు. అయితే ఈ రైల్ రోడ్ అనేది ఆ బైసన్ ప్రజల గుండెల మీద వేసిన ఒక ఇనుప దారి లాంటిది. స్థానిక అమెరికాలో దీన్ని ఐరన్ స్నేక్ అని పిలిచేవారు. ఇది తమ భూభాగాలను చీల్చుకుంటూ వెళ్తుందని భయపడేవారు. అనుకున్నట్టుగానే వాళ్ళ భయం నిజమైంది. ఈ రైలు పట్టాలు 6 కోట్ల బైసన్ల మందలను భౌగోళికంగా 2గా చీల్చేశాయి. ఉత్తర మంద, దక్షిణ మంద. అంతకంటే ముఖ్యంగా ఆ రైళ్ల మీద తూర్పు నుండి లక్షల సంఖ్యలో సైనికులు, రైల్ రోడ్డు కార్మికులు, కొత్తగా స్థిరపడాలనుకునేవారు మరియు డబ్బుకు ఆశపడే వేటగాళ్లు పశ్చిమ ప్రాంతాలకు వెళ్లేవారు. అండిక్కడే అసలు నరమ్మేధం మొదలైంది. మొదట ఇది డబ్బు కోసం మొదలైంది. అంటే ఆ రోజుల్లో బైసన్ చర్మానికి ఇండస్ట్రియల్ లెదర్ కోసం తూర్పు అమెరికాలో, యూరోప్లో విపరీతమైన డిమాండ్ పెరిగింది. మెషిన్ బెల్ట్లు, బూట్లు, కోట్లు తయారు చేయడానికి ఆ చర్మం అద్భుతంగా ఉండేది. ఒక్కో చర్మానికి $3 నుండి $5 వచ్చేవి. అది ఆ రోజుల్లో చాలా పెద్ద మొత్తం. డబ్బు వాసం చూసిన వేటగాళ్లు వేల సంఖ్యలో పశ్చిమానికి రావడం మొదలుపెట్టారు. ఇది మామూలు వేట కాదు, ఇదొక మారణ హోమం. అక్కడ రైలు పట్టాలు వేస్తున్న కార్మికులకు తిండి పెట్టడం కోసం రోజుకు 100 బైసన్లను చంపేవారు. కాని అది కేవలం ఆరంభం మాత్రమే. కొత్తగా వేసిన రైళ్లల్లో ప్రయాణికులు కిటికీల నుండి తుపాకులతో సరదా కోసం బైసన్లను కాల్చి చంపేవారు. అది వాళ్లకు ఒక ఆటలాగా మారిపోయింది. రైలు ఆపి వేల సంఖ్యలో ఉన్న మందలపైకి షార్ట్ రైఫిల్స్ అని శక్తివంతమైన తుపాకులతో కాల్పులు జరిపేవారు. ఆ తుపాకులు చాలా దూరం నుండి కూడా బైసన్లను చంపగలవు. అండ్ ఒక వేటగాడు ఒకే చోట కూర్చొని గంటల వ్యవధిలో 100 నుండి 200 బైసన్లను చంపేసేవాడు. అన్నిటికంటే దారుణమైన విషయమేంటంటే, స్థానిక అమెరికన్లో ఒక బైసన్లోని ప్రతి భాగాన్ని వేస్ట్ అవ్వకుండా వాడుకునేవారు. కానీ ఈ కొత్త వేటగాళ్లకు కావాల్సిందే కేవలం దాని చర్మం. అలాగే బైసన్ నాలుకను రుచికరమైన ఆహారంగా భావించేవారు. వాళ్ళు ఆ చర్మాన్ని ఒలిచి తీసుకొని ఆ కోట్ల టన్నుల మాంసాన్ని అక్కడే కుళ్ళిపోవడానికి వదిలేసేవారు. దాంతో కొన్ని సంవత్సరాల్లోనే అమెరికా మైదానాలు మొత్తం కుళ్ళిపోతున్న బైసన్ కలేబార్లతో, వాటి ఎముకలతో నిండిపోయాయి. ఆ వాసన 100 మైళ్ల దూరం వచ్చేది. అవి ఎండిపోయాక ఆ ఎముకలను పోగుచేసి రైళ్లల్లో తూర్పుకు పంపేవారు. అక్కడ వాటిని ఎరువుగా వాడేవారు, లేదంటే పింగాణీ వస్తువుల తయారీలో వాడేవారు. ఒక్కప్పుడు జీవంతో ఉట్టిపడిన ఆ మైదానాలు ఇప్పుడొక పెద్ద శ్మశాన వాటికగా మారాయి. కాని కథ ఇక్కడితో ఆగదు. ఇది కేవలం డబ్బు కోసం జరిగిన దురాశ మాత్రమే కాదు. ఇక్కడే హిడెన్ హిస్టరీ దాగి ఉంది. ఇక్కడే ఈ మారణ హోమం ఒక భయంకరమైన కుట్రగా మారింది. 1860-70లలో అమెరికన్ ప్రభుత్వం, వాళ్ళ సైన్యం అక్కడ నేటివ్ అమెరికన్లతో యుద్ధాలు చేస్తున్నారు. కానీ వాళ్లను ఓడించడం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే నేటివ్ అమెరికన్లు ప్రపంచంలోనే అత్యంత గొప్ప గెరిల్లా యోధులు. వాళ్లకు ఆ భూమి గురించి పూర్తిగా తెలుసు. కాబట్టి వాళ్ళు బైసన్లను వేటాడుతూ స్వేచ్ఛగా తిరుగుతూ అమెరికన్ సైన్యానికి దొరకకుండా మెరుపుదాడులు చేస్తున్నారు. వాళ్లకు తిండికి లోటు లేదు, బట్టలకు లోటు లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా 1-2 బైసన్లను వేటాడి తిని బ్రతికేవారు. అమెరికన్ సైన్యం వాళ్లను పట్టుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళు వేగంగా తప్పించుకుంటున్నారు. అమెరికా సైన్యానికి ఆ మైదానాల్లో ఆహారం దొరకేది కాదు. కానీ ఈ నేటివ్ అమెరికన్లకు మాత్రం బైసన్ మాంసం ఉండేది. అప్పుడే అమెరికన్ మిలిటరీ జనరల్స్కు ఒక క్రూరమైన ఆలోచన వచ్చింది. ఇది సైనిక చరిత్రలోనే అత్యంత హేయమైన వ్యూహాలలో ఒకటి. మనం ఈ నేటివ్ అమెరికన్లను ఓడించలేకపోవచ్చు, కానీ వాళ్ళ జీవనాధారాన్ని నాశనం చేస్తే మనం ఇండియన్స్తో ఎందుకు పోరాడాలి? వాళ్ళ దేవుణ్ణి, వాళ్ళ ఆహారాన్ని, వాళ్ళ ఇళ్లను, వాళ్ళ మొత్తం జీవితాన్ని చంపేస్తే చాలు కదా. బైసన్ లేకపోతే ఇండియన్ ఉండడు అని అనుకున్నారు. ఇండియన్ అంటే నేటివ్ అమెరికన్లను రెడ్ ఇండియన్స్ అని పిలిచేవారు. ఇదొక భయంకరమైన మిలిటరీ స్ట్రాటజీ. దీని గురించి అధికారికంగా కాంగ్రెస్ కాగితాలపై రాసుకోలేదు. కానీ అమెరికన్ ఆర్మీ అప్పట్లో వేటగాళ్లను పెట్టి చంపాలని డిసైడ్ చేసింది. అప్పటి సివిల్ వార్ హీరో జనరల్ విలియం టి షర్మాన్ ఒక మాట అన్నాడు: ఆ ఇండియన్లు బతకాలంటే బైసన్లు కావాలి, కానీ వాళ్ళు బ్రతికి ఉండడం మనకిష్టం లేదు, కాబట్టి ఆ బైసన్లు కూడా బ్రతికి ఉండకూడదు అని స్పష్టంగా చెప్పాడు.
ఒక ఆర్మీ కల్నల్ ఇంకొక అడుగు ముందుకేసి ప్రతి బైసన్ను చంపండి, ప్రతి బైసన్ చనిపోతే అదొక ఇండియన్ మాయమైనట్టే అని ప్రకటించాడు. ఇది మాటలతో ఆగలేదు. అమెరికన్ సైన్యం ఈ వేటగాళ్లకు ఫ్రీగా మందుగుండు సామాగ్రి సరఫరా చేసింది. రైల్వే కంపెనీలు ఈ హంటర్స్ను ఫ్రీగా తీసుకెళ్లి బైసన్లు ఉండే దగ్గర వదిలిపెట్టేది. ఇది కేవలం వేట కాదు, ఇదొక వ్యవస్థీకృత నరమేధం, అంటే సిస్టమిక్ ఎక్స్టర్మినేషన్. ఇది పర్యావరణాన్ని నాశనం చేయడం ద్వారా ఒక జాతిని నాశనం చేసే ప్లాన్. దీన్నే జెనోసైడ్ అంటారు. అమెరికన్ గవర్నమెంట్ సపోర్టుతో వేటగాళ్లు రెచ్చిపోయారు. వాళ్లకు డబ్బొస్తోంది, ప్రభుత్వం మద్దతుంది. వాళ్లు రోజుకు వేల సంఖ్యలో, సంవత్సరానికి లక్షల సంఖ్యలో బైసన్లను చంపడం మొదలుపెట్టారు. దక్షిణమంద పూర్తిగా అంతరించిపోవడానికి కేవలం 4 సంవత్సరాలు పట్టింది. 1874 నుండి 1878 వరకు దాదాపు 3 నుండి 4 కోట్ల బైసన్లను చంపేశారు. ఆ తర్వాత వేటగాళ్లందరూ ఉత్తరమంద వైపు వెళ్లారు. అక్కడ కూడా కేవలం 2 ఏళ్లలో ఆ మందను కూడా నాశనం చేశారు. ప్రకృతిని కావాలని నాశనం చేస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసు కదా. ఫలితం ఊహించిన దానికంటే దారుణంగా, ఫాస్ట్గా వచ్చింది. 1880 నాటికి బైసన్లు దాదాపుగా అంతరించిపోయాయి. 6 కోట్ల నుండి కొన్ని వందలకు పడిపోయాయి. ఆ మైదానాల్లో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. ఆ డెక్కల చప్పుడు ఆగిపోయింది. ఆ నల్లటి నదులు ఇంకిపోయాయి. వాటిమీదే ఆధారపడిన స్థానిక అమెరికన్ల పరిస్థితి ఏమైందంటే, వాళ్ల దేవుడు మాయమయ్యాడు. వాళ్ల జీవనాధారం లేకుండా పోయింది. వాళ్ల ఇల్లు కూలిపోయాయి. వాళ్ల బట్టలు చిరిగిపోయాయి. ఆ మైదానాల్లో కనీవిని ఎరనని కరువొచ్చింది. దాన్నే ద గ్రేట్ స్టార్వేషన్ అంటారు. లక్షలాది మంది ప్రజలు ఒకప్పుడు గర్వంగా, స్వేచ్ఛగా, బలంగా బ్రతికిన నేటివ్ అమెరికన్లు ఇప్పుడు ఆకలితో చనిపోవడం మొదలుపెట్టారు. 1883-84 శీతాకాలంలో వేలాది మంది ఆకలితో, చలికి తట్టుకోలేక మరణించారు. వాళ్లు తినడానికి ఏమీ లేదు. వాళ్ల పిల్లలు వాళ్ల కళ్ల ముందే ఆకలితో చనిపోతున్నారు. ఆ గొప్ప నేటివ్ అమెరికన్లు, అమెరికన్ సైన్యాన్ని దశాబ్దాల పాటు గడగడలాడించిన కొమాంచీ యోధులు, లకోటా యోధులు ఇప్పుడు వాళ్ల దగ్గర పోరాడడానికి శక్తి లేదు. వాళ్ల గుర్రాలు ఆకలితో చనిపోతున్నాయి. వాళ్ల కుటుంబాలు ఆకలితో చనిపోతున్నాయి. ఇక వాళ్లకు వేరే దారి లేదు. వాళ్ల స్వాతంత్ర్యం, వాళ్ల సంస్కృతి, వాళ్ల ధైర్యం అన్నీ ఆ ఆకలి ముందు ఓడిపోయాయి. తమ పిల్లలను బ్రతికించుకోవడం కోసం తమ ఆయుధాలను కింద పడేసి నెమ్మదిగా నడుచుకుంటూ అమెరికన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిజర్వేషన్లు అనే చిన్న క్యాంపుల్లోకి వెళ్లి ప్రభుత్వం దయతో పడేసే పిండి రొట్టె ముక్కల కోసం చేతులు చాచారు. దాంతో అమెరికా ప్రభుత్వం విజయం సాధించింది. వాళ్లు యుద్ధంలో గెలవలేదు, వాళ్లు తుపాకులతో గెలవలేదు. కానీ వాళ్ళొక జాతిని నాశనం చేయడం ద్వారా ఒక మానవ జాతి వెన్నుముకను విరిచేశారు. వాళ్ల ఆత్మగౌరవాన్ని చంపేశారు. ఇది గెలుపు కాదు, ఇది చరిత్రలోనే అత్యంత హేయమైన, క్రూరమైన కుట్ర. ఇదొక జాతిని మోకాళ్ల మీద కూర్చోబెట్టడానికి చేసిన అతిపెద్ద జెనోసైడ్ కథ. ఈరోజు ఆ బైసన్ల సంఖ్య నెమ్మదిగా పెరుగుతుంది. కొంతమంది జంతు ప్రేమికుల వల్ల ఎల్లోస్టోన్ లాంటి పార్కుల్లో ఆ కొన్ని వందల బైసన్లను కాపాడారు. ఇప్పుడు వాటి సంఖ్య కొన్ని లక్షలకు చేరుకుంది. కానీ ఆ 6 కోట్ల సంఖ్య, ఆ స్వేచ్ఛ, ఆ బైసన్లతో పాటు అంతరించిపోయిన ఒక జాతి సంస్కృతి ఎప్పటికీ తిరిగిరావు. ఈ కథ మనకి ఏం నేర్పిస్తుంది అంటే, అధికారం కోసం, భూమి కోసం, డబ్బు కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తారు అనేది చూపిస్తుంది. ఒక జాతిని నాశనం చేయాలంటే వాళ్లు సైనికులతో పోరాడాల్సిన పనిలేదు. వాళ్ల సంస్కృతిని, వాళ్ల జీవనాధారాన్ని, వాళ్ల పర్యావరణాన్ని నాశనం చేస్తే చాలు అని ఈ చరిత్ర నిరూపించింది. బ్రిటిషర్లు మన దేశంతో పాటు మిగతా దేశాల్లో చేసింది కూడా అదే. ఇది కేవలం జంతువుల వేట కథ కాదు, ఇదొక జాతిని మోకాళ్ల మీద కూర్చోబెట్టడానికి చేసిన అతిపెద్ద జీనోసైడ్ కథ. చరిత్రలో దాగి ఉన్న మనకు పూర్తిగా చెప్పని ఒక చీకటి కథ. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి.